జీఎస్ఎల్ కళాశాలలకు చెందిన మెడ్కో ప్రియాంక కేసు విషయంలో ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, వారి విచారణ తీరుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రామ్ మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీ రాత్రి తప్పతాగి ఇద్దరు యువకులు కారుతో స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను మరొక వ్యక్తిని ప్రసాదిత్య మాల్ వద్ద ఢీకొడితే కేసు నమోదు చేయడానికి 3 రోజులు పట్టడం దారుణమన్నారు. ఈ 3 రోజులు వారికి ఎవరు రక్షణ కల్పించారని, ఈ కేసు సెక్షన్ల విషయంలో కూడా పోలీసుల తీరు సక్రమంగా లేదని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా తన వాణి వినిపించడం మొదలుపెట్టిన తర్వాతనే సెక్షన్లు మార్పు చేశారని అన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాటం ప్రారంభించకపోతే కేసును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించేవారని వ్యాఖ్యానించారు. అటెంప్ట్ కల్పబుల్ హోమ్సైడ్ సెక్షన్లు మార్చి 105 బిఎన్ఎస్ ప్రకారం నిందితులకు బెయిల్ రాకుండా చేయాల్సి ఉండగా గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా వారిని అరెస్ట్ చేశారని పోలీసులు చెప్పడం అనుమానాస్పదంగా ఉందన్నారు. తాము ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు ఆరా తీయడానికి ప్రయత్నించారని, వారు యాక్సిడెంట్ చేసిన కారుకి 2 నెంబర్ ప్లేట్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేయడానికి వచ్చినట్టుగా పోలీసులు అడ్డుకోవడాన్ని చూడటం సరైన విధానం కాదన్నారు. పోలీసులు కారు సీజ్ చేసిన పోలీసులు అందులో ఉన్న వ్యక్తులు ఏమయ్యారో ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీశారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, డీసీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎవరి రాజకీయ అండతో పోలీసులు ఈ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారో సమగ్ర విచారణ జరపాలని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ను అక్యూజ్డ్ గా పెట్టి ఆ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంక ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యువుతో పోరాడుతోందని, ఒక మెడికో పట్ల ఇంత నిర్లక్ష్యంగా సదరు వ్యక్తులు ప్రవర్తిస్తే పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో తేల్చాలని డిమాండ్ చేశారు. మీ భద్రత మా బాధ్యత అంటూ ఈవీఎం ఎమ్మెల్యే పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొడుతుంటారని, ఈ ఘటన జరిగి 3 రోజులైనా ఇంతవరకు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పనికిమాలిన, సిగ్గుమాలిన ప్రజా ప్రతినిధులు ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని అన్నారు. రాష్ట్ర మంత్రి, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, కలెక్టర్, ఎస్పీ అందరూ ఇక్కడే హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారని, అయినా నేరాలు మాత్రం ఆగడం లేదన్నారు. ఇన్నిస్పేట జాతరలో ఒక హత్య జరిగిందని, మళ్లీ గోరక్షణపేటలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారని, నిన్న రాత్రి క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఒక యువకుడిని బ్లేడ్లతో దారుణంగా చీరేశారని వీడియోలు, ఫోటోలు ప్రదర్శించారు. అసలు వారి వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. బీసీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న పీతా రామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టిన పీడీ యాక్ట్ ప్రయోగించారని, హైకోర్టు ఆదేశాలతో నెల రోజుల్లోనే పోరాటం చేసి బయటకు తీసుకువచ్చామని అన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధించడమే తప్ప ఈవీఎం ఎమ్మెల్యేకి పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు కూడా అధికమయ్యాయని, వీటిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. మద్యం దుకాణాలన్నీ ఓపెన్ ఎయిర్ బార్లుగా చేసి ప్రభుత్వమే తాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నామని, కేసులు పెడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 8న మోరంపూడి జంక్షన్ లో నిరాహార దీక్ష, రాష్ట్ర ప్రభుత్వ బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీ శనివారం నాడు మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్గాని భరత్రామ్ వెల్లడించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఆ డిమాండ్లతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తామని అన్నారు. అంత బీరంగం ఎలా చేస్తారు? అసలు నిజంగా ఎస్పీ కండి రాజమండ్రిలో ఇంత అఫెన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది లిస్ట్ ఉండదండి. ఇంత దాడులు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఖచ్చితంగా గంజాయి మత్తులో ఉంటారు. గంజాయి మత్తులోనూ ఇంజక్షన్లు తీసుకుని ఆ మత్తుల్లో ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి బ్లేడ్లతో చెక్కేస్తూ ఉన్నారు.
నేను ఉత్తినే చెప్పట్లా. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మోకలు విపరీతంగా పెట్టరేగిపోతున్నారని ఉత్తినే చెప్పట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వెంటనే ఇమీడియట్గా రోడ్డు మధ్యలో ఆపి మరీ అరెస్టులు చేస్తారు. ఒక రూమ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ లీగలైజ్ చేస్తూ ప్రభుత్వం కూడా పర్మిట్ రూమ్ అంట. ఇది ఎక్కడ దారుణమో చూడండి. పర్మిట్ రూమ్లు ఏంటండి? అసలు దీనిపైన కూడా సుమోటోగా తీసుకుని హైకోర్టు కూడా దీనిపైన తగు ఆర్డర్స్ ఇవ్వాలి. డాక్టర్ ప్రియాంక ఒక కార్ యాక్సిడెంట్ కిందన చిత్రీకరించే ప్రయత్నము గడిచిన హైడ్రామా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఏం జరుగుతూ ఉన్నదనేది రాజమండ్రిలో ప్రజలందరూ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. చక్రవర్తి గారు చూడండి, కొన్ని పంపించాను. ఆంధ్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. డాక్టర్ ప్రియాంక యొక్క మరి దాన్ని యాక్సిడెంట్ అనాలా, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ అనాలా, లేకపోతే డైరెక్ట్గా మర్డర్ చేయడానికి పూనుకున్నారా అనే అంశాన్ని 3వ తారీఖు రాత్రి, సోమవారం రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్, జనరల్గా మాల్లో మనం చూస్తే వందలాది మంది, వేలాది మంది పబ్లిక్ అక్కడికి వెళ్తూ ఉంటారు. రాత్రి సినిమా థియేటర్ వదిలిన టైం అనుకుంటా 9:30. జనరల్గా న్యాచురల్గా వందలాది మంది ప్రజలు బయటకు వస్తూ ఉంటారు. అందులో 2 యువకులు అనాలా మరి లేకపోతే వాళ్ళు వయసు ఎంత కూడా నాకు తెలియదు. వీడియోలు చూస్తూ ఉంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళనే కనబడుతూ ఉన్నారు. నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, స్టేషన్ SHO పైన వాళ్ళు మాట్లాడిన తీరు ప్రకారంగా చూస్తూ ఉంటే ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కేసుని డైల్యూట్ చేసే విధంగా కనబడుతూ ఉంది. ఎందుచేతనంటే నేను డైరెక్ట్గా SHOతో మాట్లాడితే ఇది యాక్సిడెంట్ అని మొదటి రోజు చెప్పారు. అంటే మొదటి రోజు అంటే 3వ తారీఖు జరిగితే ఇది వెలుగులోకి వచ్చింది 5వ తారీఖున. 5వ తారీఖున 2 రోజులు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రధానమైన పత్రికల్లో కానీ లేకపోతే ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా వార్తలు వచ్చినట్టు దాఖలాలు లేదు. ఏదో 1-2 ఛానల్స్లో కనబడింది. ఇది డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్గా ప్రెస్ నోట్ కానీ లేకపోతే వార్త అనేది ఖచ్చితంగా రావాలి. అది రాలేదు. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ప్రకటన రిలీజ్ చేశారండి. 3వ తారీఖు అఫెన్స్ జరిగితే 6వ తారీఖున DSP గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ FIR సెక్షన్ కట్టింది ఏంటంటే BNS 125/B సెక్షన్ కట్టారు. దాని తర్వాత ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయితే కంగారు పడి దాన్ని సెక్షన్ని ఆల్టర్ చేస్తూ BNS సెక్షన్ 110 రెడ్ విత్ 3/5 కిందన అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు. ఇందులో కూడా డిపార్ట్మెంట్ కూడా ఒకసారి పత్రికా ప్రకటన రిలీజ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం రాశారు, సెక్షన్ 110 పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, సెక్షన్ 110 ఏం చెప్తుందండి? కల్పబుల్ హోమిసైడ్ కాదు, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్కి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్కి కూడా తేడా తెలియట్లేదు. కల్పబుల్ హోమిసైడ్ అంటే సెక్షన్ 105 వస్తుందండి. BNS సెక్షన్ 105ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. BNS సెక్షన్ 110ని అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఈ రెండాటికి చాలా తేడా ఉంది. కానీ ఈ పత్రికా ప్రకటనలో BNS 110 రెడ్ విత్ 3/5 కింద పెట్టి
కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. ఇప్పుడు మీరు పెట్టిన 110 సెక్షన్ ఏదైతే ఉందో అది 3 years నుంచి ఇంప్రిజన్మెంట్ 7 years దాకా. అంటే ఆ సెక్షన్కి జనరల్గా బెయిల్ రావచ్చు. ఇదేమి నాన్ బెయిలబుల్ అని అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది, కానీ ఇంప్రిజన్మెంట్ బిలో 7 years ఉంది కాబట్టి మీరు కట్టిన సెక్షన్కి బెయిల్ వచ్చేయచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగితే 3వ తారీఖు జరిగితే నిన్నటి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆ అక్యూజ్ని పట్టుకోలేదు? వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము 6వ తారీఖు సాయంత్రము 6 పట్టుకున్నారని చెప్తున్నారు. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఈ 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది అంటే 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన సిఐ పైన ఎవరెవరు ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఈ కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు? 3 రోజుల పాటు ఈ అక్యూజ్డ్ ఎక్కడున్నాడు? 3 రోజుల పాటు మీరు కారు ఏదైతే బ్లాక్ కలర్ కార్ని మీరు సీజ్ చేశారో అది ఎప్పుడు సీజ్ చేశారు? యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు సీజ్ చేసినట్టు మాకు సమాచారం. మరి సీజ్ చేసినప్పుడు డ్రైవ్ చేసిన వాళ్ళు ఆ 2 వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు? దానిపైన కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారో లేదో తెలిసేది. ఆఫీస్ డిపార్ట్మెంట్ నంబర్ ప్లేట్ కూడా కనబడట్లా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఏదైతే సెక్షన్ కట్టారో 110 సెక్షన్, ఆ సెక్షన్కి 3 years నుంచి 7 years దాకా ఇంప్రిజన్మెంట్ అంటే దట్ ఈస్ బెయిలబుల్. 105 ఏం చెప్తా ఉందండి? 105 గనక మీరు సెక్షన్ కడితే 10 years ఇంప్రిజన్మెంట్ అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది అంటే ఒక డాక్టర్ని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా.